సమస్యతో ప్రాణభయంతో పారిపోతుంటే కొంతమంది వచ్చి, బాబు నీతో పాటు ఉంటాం బాబు, మేము కూడా నీతో పాటు ఉంటాం బాబు, నీ సమస్యల్లో, నీ కష్టంలో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో మేము కూడా పాల్గొంటూ పొందుకుంటాము, నీకు తోడుగా మేము ఉంటాము అని దావీదుతో ఆ కొంతమంది జాయిన్ అయ్యారు. సరే వాళ్ళు దేవుడు అర్థాక్షరం అని చెప్పేసి దావీదు కూడా వాళ్ళందరినీ చేర్చుకున్నాడు. ఇప్పుడు దావీదు ఒక్కడే యోనకాలం నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వెళ్ళిపోయినప్పుడు దావీదు ఒక్కడే ఒంటరైన వాడు 10,000 మంది దగ్గర, ఎన్నిక లేని వాడు, బలమైన చిరమగను, దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నీవు ఒక్కడే అని నువ్వు అనుకుంటున్నావా? నీవు 1000 మంది అవుతావు. నేను ఎన్నిక లేను అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఆయన ఎన్నికగా చేసి, నిన్ను తలగా చేసి, పరిశుద్ధ తైలంతో నిన్ను అభిషేకించి గొర్రెపోతు కొమ్ములే నీ కొమ్ములు పైకి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును